మీనాక్షి చౌదరి. ఈ పేరు టాలీవుడ్ అంతా ఫేమస్ అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ ఈమె టాలీవుడ్‌కి క్వీన్ అవ్వటానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ అనేవి పెరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ సెలక్షన్స్ అనేవి అలాగున్నాయి. ఈమె చేసే ప్రతి స్టోరీని అండ్ ఈమె నటించే ప్రతి మూవీ అప్రాక్సిమేట్‌లీ హిట్ దాకే పోతున్నాయి. అండ్ ఈమె యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బావుందని చెప్పుకోవాలి. అందుకనే టాలీవుడ్ డైరెక్టర్స్ ఈమె కోసం ఎగబడుతున్నారు. తమిళ్ డైరెక్టర్స్ ఈమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ ఈమెని చాలా అంటే చాలా మంది తక్కువ టైంలోనే చాలా బాగా అడ్మైర్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. అండ్ దీనికి ఈమె పర్ఫార్మెన్స్ టాలెంట్ అనేది మెయిన్ రోల్‌గా చెప్పుకోవచ్చు. మీనాక్షి చౌదరి ఎవరైతే 25 ఏళ్ల వయసు కలిగిన ఒక అమ్మాయి టాలీవుడ్‌కి వచ్చి తన ఫ్యానిజంని ప్రూవ్ చేసుకుంటుంది. మీనాక్షి చౌదరి 2017లో తన డెంటల్ కోర్స్‌ననేది కంప్లీట్ చేసి డాక్టరేట్ పట్టాను అందుకుంది. అండ్ ఈ ముద్దుగుమ్మకి యాక్టింగ్ మరియు మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల 2018 మిస్ ఇండియాకి పోటీ పడి అక్కడ గెలిచి ఇండియా పరువు అనేది నిలబెట్టింది. అండ్ అక్కడి నుంచి ఈమె వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆ తర్వాత చిన్న చిన్నగాను ఇన్‌ఫ్లుయెన్సర్‌గాను మరియు చిన్న మూవీ రోల్స్‌లో ఉంచి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయింది. ఈ మీనాక్షి చౌదరి. అండ్ ఈమెకి ప్రతి అడుగడుగులోనూ కష్టపడ్డది కాబట్టి ఈ స్థాయిలో ఉంది. ఒక డాక్టర్‌గాను, ఒక ఫ్యాషన్ డిజైనర్‌గాను, ఒక మిస్ ఇండియాగాను అండ్ ఇప్పుడు ఒక బెస్ట్ హీరోయిన్‌గాను మీనాక్షి చౌదరి ప్రూవ్ చేసుకుంటుంది. అండ్ ఈమె ఒక ఆడది ఏమన్నా చేయగలరు అని తన అందం, అభినయంతో నిరూపిస్తూనే ఉన్నారు. అండ్ ఈమె సెలెక్ట్ చేసుకునే రోల్స్ అనేవి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. దీనికోసం మనం ఏం మాట్లాడుకున్నా, ఎంత మాట్లాడుకున్నా మీనాక్షి చౌదరి గారి గురించి ఇంకా తక్కువే అవుతుందనే చెప్పుకోవాలి. ఇలాంటి టాక్స్ ఇంకా మన ఛానల్‌లో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఆ స్ట్రెంత్ అనేది ఇవ్వాలి. అండ్ లైక్ చేయటంతో పాటు డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంటుంది. ఎనీథింగ్ యూనివర్స్ అదొకసారి మీరు జాయిన్ అయిపోయి ఉంటే అక్కడ మీకు ప్రతి డీల్స్ అండ్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మీరు దాన్ని లూట్ చేసుకొని కొనుక్కోండి. అండ్ మన బ్లాగ్ పేరు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997 అక్కడ హెల్త్ ఆర్టికల్స్ అనేవి పబ్లిష్ చేస్తాం. కింద దాని లింక్ కూడా ఉంటది. ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకోవాలి అంటే తన స్టోరీ సెలక్షన్స్. ఈమె చేసిన అన్ని మూవీస్ చాలా అంటే చాలా బావుంటాయి. మీరు చూసినారైతే 'గుంటూరు కారంలో' అంత ఫేమ్ అయితే రాలేదులే కానీ, ఆ తర్వాత చేసిన ప్రతి మూవీలో తనకి కావాల్సినంత రికగ్నైజేషన్, పేరు, ప్రత్యేకతలు తీసుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మకి ఒకటి విషయం చెప్పాలంటే, ప్రతి డైరెక్టరు ఈమెకి మనీ పే చేయాలి. లైక్ హోటల్స్‌లో ఉన్నా కూడా ఆర్ ఎక్కడికైనా బయటున్నప్పుడు ఆ మూవీకి మనం ఒకసారి రైట్స్ ఇచ్చినప్పుడు. ఈమె ఏం చేసిందంటే హోటల్స్‌లో ఉండకోకుండా, బయట ఉండకోకుండా ఆ మనీని నాకిచ్చేసేయండి. నేను ఇల్లు ఈఎంఐ కట్టుకుంటా అని డైరెక్టర్స్ దగ్గర మరియు ప్రొడ్యూసర్ దగ్గర తీసుకొని ఈమె ఇంటికి పే చేసుకుంటుంది. అలాగైనా కూడా తన సొంత ఇల్లు కల తొందరగా నెరవేరుతుందని. ఈ మీనాక్షి చౌదరి తెలివితేటల గురించి విన్నాక అందరూ కూడా అవాక్కయితున్నారు. అండ్ ఇలాంటి సక్సెస్ అనేవి చాలా అంటే చాలానే రావాలని మీనాక్షి చౌదరి గారి గురించి మనం కూడా వేడుకుందాం. ఈమె లేటెస్ట్‌గా చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం'కైతే చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ అయితే పెరిగిపోయారు. దానికి ముందులొచ్చిన 'లక్కీ భాస్కర్' గురించి అయితే చెప్పుకునే పనే లేదు. దాంతో పాటు ఈమె టాలీవుడ్‌కి, తమిళ్ ఇండస్ట్రీకి చాలా అంటే చాలా ఫేవరెట్ మరియు లక్కీ హీరోయిన్‌గా అయిపోయింది.